హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల టైంలో జరిగిన అన్యాయంపై అయితే న్యాయం చేయండి అని కోరడం జరిగింది. పూర్తి వివరాలైతే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఎన్నికల సందర్భంగా వివిధ కారణాల చేత సస్పెండ్ అయిన ఉపాధ్యాయులకు తిరిగి వెంటనే పోస్టింగులు ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాదులు ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాని కోరారండి. గురువారం పీడీఎఫ్ ఎమ్మెల్సీ అలాగే కేఎస్ లక్ష్మీనారాయణరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు రాష్ట్ర సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు. మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా సస్పెండ్ అయిన పీఓ, ఏపీఓలను తిరిగి రీపోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పేసి, ఎన్నికల విధులకు హాజరు కాలేదనే పేరుతో కొంతమంది ఉపాధ్యాయులను స్థానిక కలెక్టర్లు సస్పెండ్ చేశారని తెలిపారు. వారిని తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని కూడా కోరారు. ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించారనే పేరుతో కొంతమంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారని, వీరికి కూడా వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్నికల సీఈఓ మాట్లాడుతూ, సస్పెండ్ అయిన పీఓ, ఏపీఓ విషయం వివిధ కారణాలతో సస్పెండ్ అయిన వారిని రివోక్ చేయడానికి తగు ప్రాసెస్ చేస్తామని తెలియజేశారు. ఇక ఎర్నడ్ లీవ్స్ విషయంపై అయితే ఆర్థిక శాఖ అధికారుల అనుమతితో తగు ఉత్తర్వులు జారీ చేస్తామని కూడా తెలియజేశారు ఫ్రెండ్స్. ఈ మేరకు